హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం అందరూ ఆస్తికులే కథ చెప్పుకుందాం. ఒకానొక గ్రామంలో రామశాస్త్రి అనే పండితుడు ఉండేవాడు. మూఢాచారాలను నిరసిస్తూ ఆయన ఎన్నో గ్రంథాలు రాస్తూ ఉండేవాడు. అవి దేశమంతటా వ్యాప్తి చెంది ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టాయి. మతం పేరిట, దేవుడి పేరిట జరిగే అన్యాయాలను ఎత్తి చూపుతూ రామశాస్త్రి రాసిన గ్రంథాలు ప్రజలు ఎన్నో విశేషాలు తెలుసుకునేవారు. రామశాస్త్రి గ్రంథాలు చదివి అమరుడు అనే యువకుడు ఆయనకి అభిమానిగా మారాడు. అమరుడు పరమ నాస్తికుడు. అతడు దేవుడు అనేవాడు లేడని ప్రపంచమంతా గుర్తించాలని అనుకుంటూ ఉండేవాడు. అలా ప్రచారం కూడా చేస్తూ ఉండేవాడు. అందుకు ఈ గ్రంథాలు ఎంతో ఉపయోగపడాలని విశ్వసించాడు అమరుడు. ఇలా ఉండగా అమరుడి గ్రామంలో రామాలయ నిర్మాణం జరిగింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం రామశాస్త్రిని ఆ ఊరికి పిలిచారు. రామశాస్త్రి అమరుడి గ్రామానికి వచ్చి తన మిత్రుడైన సోమయాజులు గారింట బస చేశాడు. తనెంతో అభిమానించే రామశాస్త్రి తన గ్రామంలోనే ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనకి రావటం ఈ నాస్తికుడైన అమరుడికి నచ్చలేదు. చాలా బాధ అనిపించింది. దాంతో అతడు తిన్నగా సోమయాజులు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రామశాస్త్రి గారు కనిపించగానే ఆయనకు తనను తాను పరిచయం చేసుకుని, స్వామి, మీరు రాసిన గ్రంథాలు నా వంటి వారికి ఎంతో ఉపయోగపడతాయి. కానీ మీరు ఇప్పుడు ఆస్తికవాదాన్ని బలపరుస్తూ అలా విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠ కోసం రావటం నాకెంతో బాధగా ఉంది అన్నాడు అమరుడు. అందుకు రామశాస్త్రి, దేవుడు లేడని ఎవరన్నారు అని అడిగారు ఆశ్చర్యంగా. అమరుడు మరింత ఆశ్చర్యపోతూ, మీ గ్రంథాలే ఆ విషయాలను తెలియచేస్తున్నాయి కదా అన్నాడు విస్మయంతో. అయితే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నా పుస్తకాలని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుడంటే నీ సొంతానికి ఉపయోగపడేవాడిగా అనుకోవటం తప్పని రాశాను, కానీ దేవుడు లేడని రాయలేదు. ప్రతిఫలాన్ని ఆశించి దైవపూజ చేయవద్దు అన్నాను. దైవపూజ తప్పని నేను చెప్పలేదు అన్నాడు రామశాస్త్రి నవ్వుతూ. ఈ పర్యాయం అమరుడికి చిరాకేసింది. సొంతానికి ఉపయోగపడినప్పుడు దేవుడున్నాడని అనుకోవటం ఎందుకు? కోరికలు తీరినప్పుడు దైవపూజ ఎందుకు అని అడిగాడు విసుగ్గా. దానికి రామశాస్త్రి, నాయనా, అపూర్వమైన ఈ సృష్టి ఏదో కారణం వలన ఏర్పడింది. ఆ కారణాన్ని భగవంతుడనే పేరుతో పిలుస్తున్నాం. ఆయన ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడని తెలిసినప్పటికీ ఏకాగ్రతను అలవాటు చేసుకోవటం కోసం ఆలయాలు నిర్మించి వాటిల్లో ఆయన మూర్తిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ సృష్టిలో ఎన్నో రకాల జీవాలున్నా అన్నీ మనిషి మనుగడకే సహాయపడుతున్నాయి. సృష్టిలో అత్యుత్తమ ప్రాణిగా మనుషుల్ని భగవంతుడు సృష్టించినందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదే దైవ పూజ. దేవుడున్నాడని నమ్మితే ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రాణం హాయిగా ఉంటుంది. దేవుడు లేడనుకుంటే విపత్కర పరిస్థితుల్లో ధైర్యం పొందటం కష్టం. నువ్వు కుర్రవాడివి కాబట్టి ఇవన్నీ నీకు మెట్ట వేదాంతాలుగా అనిపించవచ్చు. కానీ అనుభవంలో ఈ జీవిత సత్యాలను నువ్వు కూడా తెలుసుకోగలవు అన్నాడు. దానికి అమరుడు, మీరేదో గొప్పవారనుకున్నాను. మీలోనూ మూఢాచారాలు జీర్ణించుకుపోయాయి అన్నాడు విసుగ్గా. నా సంగతి వదిలేయి. దేవుడు లేడని నువ్వెలాగ చెప్పగలవు? ఆ విషయాన్ని నిరూపించగలవా అని ప్రశ్నించాడు రామశాస్త్రి. దానికి అమరుడు, ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. మనిషి దేవుడి సహాయంతో కాకుండా తన తెలివితేటలతో అన్నింటినీ సాధించగలుగుతున్నాడు.
మీరు ఈ గ్రామంలో మరో 2 రోజులు ఉన్నారంటే దేవుడు లేడని నేను నిరూపించగలను అన్నాడు. అందుకు రామశాస్త్రి, వీలు పడదు. ఎల్లుండి మా తండ్రిగారి తద్దినం. నేను ఆ సమయానికి మా గ్రామంలో ఉండి తీరాలి అన్నాడు. అమరుడు కోపంగా, చెప్పేదొకటి చేసేదొకటి. అయినా మీ వంటి వారు గ్రంథాలు రాయటం మానుకోవటం మంచిది. అవి చదివి ఆ సంగతులన్నీ నిజమేననుకొని మిమ్మల్ని చాలా గొప్పవారనుకొని మా బోటి వారందరూ మోసపోతున్నాము అన్నాడు. దానికి రామశాస్త్రి చిరునవ్వు నవ్వి, చూడు బాబు, నేను చెప్పేదొకటి చేసేదొకటి అంటున్నావు. నువ్వు అంతేనని ఇప్పుడే రుజువు చేయగలను. నీలోనూ దైవభక్తి ఉందని నిరూపిస్తాను. నా ప్రశ్నలకు జవాబులు చెప్పు చాలు అన్నాడు. అమరుడికి ఉత్సాహం కలిగి, అడగండి అన్నాడు. నీ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఉదయమే నువ్వు జెండావందనానికి వెళతావా? వెళ్తే జాతీయ గీతం ఆలపిస్తావా అని అడిగాడు రామశాస్త్రి. అన్నాడు అమరుడు. అలా ఎందుకు చేయాలి? కర్ర మీద జెండా ఎగరవేసి దానికి దండం పెట్టి దానిమీద ఒక పాట పాడటానికి, దేవుడి విగ్రహం ముందు నిల్చుని దండం పెట్టుకొని మంత్రాలు చదవటానికి తేడా ఏమీ నాకు కనిపించటం లేదు అన్నాడు రామశాస్త్రి. బాగుంది, అది పౌరుల్లో క్రమశిక్షణ కోసం అంటూ ఏదో చెప్పబోయాడు అమరుడు. నిజమే, అది దేశానికి సంబంధించిన క్రమశిక్షణ అయితే ఇది మనసుకు సంబంధించిన క్రమశిక్షణ. క్రమశిక్షణ మనిషికి ఎంత అవసరమో మనసుకు అంతే అవసరం అన్నాడు రామశాస్త్రి. అమరుడు మాట్లాడకపోవటంతో మళ్ళీ ఆయనే, దేశమంతా గౌరవించే మహాత్ముడు చనిపోయిన రోజున నువ్వేం చేస్తావు అని అడిగాడు. అమరుడు, ఏదో ఒక సమయంలో 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాను అన్నాడు ఎంతో గంభీరంగా. చూసావా, తద్దినం కూడా అలాంటిదే. నువ్వు పాటించే ఆ మౌనం ఆ మహాత్ముడి ఆత్మశాంతికైతే నేను పెట్టే తద్దినం నా తండ్రి ఆత్మతృప్తికి. ఆధునికులైన సనాతనులైన ఆచరించే పద్ధతులు వేరేమో కానీ చేసే పని మాత్రం ఒక్కటే. ఎటొచ్చి ఇది గ్రహించటానికి ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు ఎన్నో విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను అన్నాడు రామశాస్త్రి చిరునవ్వుతో. ఆ మాటలతో బుద్ధి తెచ్చుకున్న అమరుడు, బాగుందండి, నాకు తోచినదేదో నేను చెప్పాను. తార్కికంగా ఆలోచించటానికి నేనేమైనా తర్కశాస్త్రం అభ్యసిస్తున్నానా అన్నాడు మొండిగా. మరి చెప్పావు కాదేం, తర్కశాస్త్రం తెలియని వాడివి పెద్దలు చెప్పినట్టు విని దాన్ని ఆచరించి మంచేదో నేర్చుకోవాలి కానీ ఇలా తార్కికంగా ఆలోచించటానికి ప్రశ్నించటానికి నీకు తర్కశాస్త్రం తెలియదు కదా. చెప్పింది విను అంతే అన్నాడు రామశాస్త్రి నవ్వుతూ. రామశాస్త్రి ఆఖరున నవ్విన నవ్వుతో అమరుడికి జ్ఞానోదయం అయ్యింది. నాస్తికత్వం అనే చీకటి తెర తొలగిపోవటంతో అతడు అటు తర్వాత ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. ఆ రోజు నుంచి అతడు ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు దైవ పూజా కార్యక్రమం తప్పకుండా చేయసాగాడు. కొద్ది కాలంలోనే అమరుడికి భక్తికి మూఢాచారాలకు తేడా బాగా తెలిసింది. రామశాస్త్రి గ్రంథాలు బాగా అర్థమయ్యాయి. జీవనసారాన్ని గ్రహించి ప్రశాంత జీవితం గడపడు అమరుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.